మీడియా మిత్రులకు నమస్కారం. మన కామారెడ్డి డిక్లరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎలక్షన్ ముందల అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ముదిరాజులను డి నుండి ఏ గ్రూప్ చేస్తా వాళ్ళని హక్కున ఆదరిస్తానని చెప్పి దాదాపు 12 నెలలు కలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి. మరి ఇప్పటి కూడా డి నుండి ఏ గ్రూపు లేక చాలామంది ఉద్యోగస్తులకు యువకులు 50,000 45,000 50,000 ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి దీంట్లో కూడా నష్టపోతున్నాం. జనాభాలో 20% వరకు ఉన్న ముదిరాజులకు మరి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శివ ముదిరాజు ఆధ్వర్యంలో హైదరాబాద్లో గన్పూర్ దగ్గర స్టార్ట్ అయ్యి మరి నెల్లి గన్పూర్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆడికి వెళ్ళి చేవెళ్ళ వికారాబాద్ వస్తుంది. మరి తెలంగాణ జిల్లాలో 4 జిల్లాల్లో పూర్వ జిల్లాలో జరుగుతుంది. కాబట్టి మరి ముదిరాజు ఉద్యోగ సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, వివిధ సంఘాల పెద్దలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, మరి గ్రామమున మత్స్య పరిశ్రమ సహకార సంఘం సభ్యులు కావచ్చు, మూకుమ్మడిగా ఈ ఉద్యమానికి ఈ బస్సు యాత్రకు మనము చైతన్యమిస్తూ శివముద్రాజు నిర్ణయానికి మనం స్వాగతిస్తూ మరి కొడంగల్ అసెంబ్లీ నుండి కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ కాబట్టి మనమందరం కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్ కానీ లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఆదరించాలి. మరి ఈరోజు 18 తారీఖు నాడు ముఖ్య నాయకులు అందరూ కూడా వెళ్ళాలి. మన కొడంగల్కి వస్తే కూడా మన వికారాబాద్ జిల్లాకు వచ్చినా కూడా మన పెద్ద ఎత్తున పాల్గొని ఈ బస్సు యాత్రను జయప్రదం చేసి మరి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. ఆయన ఎందుకంటే ముదిరాజులు అంటే ఆయనకు పెట్టని ఇది, ఎందుకంటే ముదిరాజులు ఆయనకి పెద్ద ఎత్తున ఎక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మొన్న సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడం జరిగింది. మరి ఈరోజు 12 నెలలు అవుతుంది దాని గురించి మరి ఎలాంటి లేదు. కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చు ముఖ్యమంత్రికి మరి తప్పకుండా మా హక్కులను మా వాటా మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం మరి కొడంగల్ ప్రజలు కానీ, వికారాబాద్ జిల్లా ప్రజలు కానీ, ముదిరాజు సోదరులు కానీ, మరి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని అన్ని సంఘాలలో అన్ని మత్స్య పరిశ్రమ సహకార సంఘం సభ్యులు పాల్గొంటారని ఆశిస్తూ చిన్న వీడియో ద్వారా విషయం తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్.